హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మనీషా. టుడే స్పెషల్ చికెన్ పులుసు. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. కేజీ చికెన్ని ఆంధ్ర స్టైల్లో సింపుల్గా చేయాలన్నా ఈ రెసిపీని ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ పులుసు. నా ఫేవరెట్ కర్రీ కూడా. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా కేజీ చికెన్ని ఇలా వాష్ చేసుకోవాలి నీట్గా. ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిలోకి మనకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే 5 టమాటాలు. పెద్ద టమాటాలు అయితే ఒక 2-3 అయితే సరిపోతాయండి. నేను చిన్నవి కాబట్టి 5 తీసుకున్నాను. ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలని కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చిగా చేయాలి అంతే. తర్వాత ఈ చికెన్లోకి ఆ ఉల్లిపాయల పేస్ట్ని అయితే వేసేయాలి. దీనిలోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు ఘాటుకు తగ్గట్లు కారం అయితే వేసుకోవాలండి. మా దగ్గర ఉన్న కారం అయితే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1.5 వేసుకున్నాను, చూసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ధనియాల పౌడరు, 1/2 స్పూను చెక్క లవంగాల పౌడర్ మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక పక్కన ఒక గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్లో హై ఫ్లేమ్లోనే వండుకోవాలండి ఈ చికెను. చిన్న బాయిలరే కదా, పర్వాలేదు. హై ఫ్లేమ్లో దగ్గర పెట్టుకొని ఉంటే నీళ్ళన్నీ బాగా ఊరుతాయి. సో చూసారు కదా, ఒక 10 నిమిషాలకి ఇలాగా నీళ్ళైతే బాగా ఊరిని అప్పుడు తిప్పుకోవాలి. ఇలాగ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. ఆయిల్ అంతా పైకి రావాలి. వీటిలో ఆల్రెడీ నీళ్లు ఊరుతూ ఉండి అవి ఎగిరిపోవాలి. మసాలాలు చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనం టమాటాలు వేసుకోవాలి. సో ఇలాగ ఒక 10 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ, చూసారు కదా, రెండోసారి ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలాంటి టైంలో మనం పక్కన టమాటా ముక్కలు కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. సో చూసుకొని వేసుకోండి. ఇలాగా చక్కగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చికెను మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి ఉప్పు వేసుకున్నాను. సో మీరు చూసి అయితే వేసుకోండి. ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇంకో 10 మినిట్స్లో ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చిన్న బాయిలర్ చికెనే కాబట్టి తొందరగా మగ్గుతుందండి. ఎక్కువసార్లు తిప్పకండి, చిదురైపోతాయి. అలాగే వాటర్ కూడా ఎక్కువగా పోసుకోవద్దు. పెద్ద బాయిలర్ చికెన్లో అయితే చక్కగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వచ్చు. కానీ చిన్న బాయిలర్ చికెన్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, చిదిరైపోతుంది ముక్క. అలాగే దగ్గరుండి చూసుకోవాలి, తొందరగా అయిపోతుంది కదా. టమాటా ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిపోయి మసాలా అంతా ఏగి ఆయిల్ చక్కగా బయటికి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా దగ్గరుండి ఫ్రై చేయాలండి. ఇలాగా అప్పుడు మసాలా వాసన ఏది రాదు, చక్కగా కమ్మగా ఉంటుంది. పక్కనైతే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఉంచానండి నేను. అది ఈ చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో తొందరగానే అయిపోతుంది. ఒక 5 మినిట్స్కి దగ్గర పడుతుందండి పులుసు. ఇది చిన్న బాయిలర్ కోడి కాబట్టి తొందరగానే అయిపోతుందండి, పులుసు ఎగిరిపోతుంది. అదే పెద్ద బాయిలర్ అయితే చాలా లేట్ పడుతుంది. చూసారు కదా, ఈ థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రాగి సంకట్లలోకి, చపాతీల్లోకి, వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నా స్టైల్ చికెన్ కర్రీని ఖచ్చితంగానే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సింపుల్గా అయిపోయే ఈ చికెన్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. బాయ్ గాయస్.